బీసీల సంక్షేమానికి ఎన్టీఆర్ నుండి నేటి చంద్రబాబు, లోకేష్ వరకు టీడీపీ ఎంతో కృషి చేస్తుందని బీసీ నేతలు జగన్నాథం, పెరుమాల్ మధులు తిరుపతిలో కొనియాడారు. టీడీపీ హయాంలోనే బీసీలకు గుర్తింపు దక్కిందన్నారు. బీసీసెల్ సాధికార కమిటీ ప్రతి కులానికి ఒక్కొక్కరు ఉన్నాం. తిరుపతిలో 26 కులాలు ఉన్నాయి. దాంట్లో 23 కులాల నుంచి ఒక్కొక్క కులానికి ఒక్కొక్కరు బీసీ సాధికార కమిటీలో మేము వర్క్ చేసాం. ముఖ్యంగా ఈరోజు తెలియజేయడం ఏమనగంటే రామారావు, వన్నెరెడ్డి, జగన్నాథం, గాండ్లకులం, పెరుమాల్ మధు పెద్దలు ఒక సాంప్రదాయం చెప్తున్నారు. పిండి ఉంటే ఎంతైనా రొట్టె కాల్చొచ్చనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో 29 రాష్ట్రాలు తలదన్నే మన ఆంధ్రప్రదేశ్కి, నవ్యాంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి బడ్జెట్ పైన మేము అన్ని కులాల వారు మాకు న్యాయం జరిగింది మా కులాలకి అని తెలియజేయడానికే బీసీ కులాలందరూ ఇక్కడికి వచ్చాము. బీసీసెల్ సాధికార కమిటీ ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని సాధికార కమిటీలో మా శ్రమనంతా ఓర్చి కష్టపడి పనిచేసిన టీం ఇది. బీసీ టీం, సాధికార టీం. ఈరోజు ఈ బీసీలకు ఆనందకరమైన బడ్జెట్లో మాకంటూ కేటాయించడం, బీసీలు అభివృద్ధికి కేటాయించడం చాలా సంతోషకరం. అలాగే బీసీలకి టోటల్ బడ్జెట్లో 51.021 కోట్లు, అంటే బీసీ వెల్ఫేర్కి కూడా 23.650.88 కేటాయించడం, ఎన్టీఆర్ భరోసా కేటాయించడం, దీపంకి కేటాయించడం కూడా సంతోషకరం. ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్రంలోనే కొందరిలో మరీ కొందరు ఈ అంబాటి రాంబాబు, ఆంబోతులు, రోజా లాంటి జిగేల్ రాణీలు వీళ్ళు తప్పుదోవ పట్టించేదానికి, తప్పుడు ప్రచారాలు చేసేదానికి, టీవీలో కనబడడానికి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని